హాయ్ గైస్, సత్యభామ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో మూవీ గురించి మామూలుగా లేదని చెప్పను, అటు హైప్ కూడా ఇయ్యను అనమాట. పర్లేదు, బాగుందనమాట. కాజల్ గారికి మంచి హిట్ తెచ్చి మూవీ అని చెప్పచ్చు. సో మూవీ అయితే బాగా ఉంది గైస్. కాజల్ గారు బ్లడ్ పెట్టేశారని చెప్పొచ్చు మూవీ విషయంలో, మామూలుగా లేదు. కాకపోతే బాగా కాజల్ గారిని హైప్ చేశారు. కొద్దిగా తన హస్బెండ్ క్యారెక్టర్ కూడా హైప్ చేస్తే బాగుండు అని అనిపించింది. మెయిన్ అయితే మూవీ అయితే ఉమెన్ బేసిక్ మీద కాబట్టి ఉమెన్ హైప్ చేయడం కామన్. కాకపోతే కొద్దిగా హస్బెండ్ క్యారెక్టర్ కూడా హైప్ చేస్తే బాగుండేది అనేది. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మూవీ ప్లాట్ ఏంటంటే, మన కాజల్ గారు వచ్చేసి ఏసీపీ సత్యభామ అనమాట. తను ఏంటంటే ఒక మర్డర్ కేసు అనేది సాల్వ్ చేయలేకపోతూ ఉంటారనమాట. ఆ మర్డర్ కేసు అనుకోకుండా చాలా ట్విస్టులతో కూడిన థ్రిల్లింగ్ తో మారుతుంది అనమాట. అది మూవీ ప్లాట్ అనమాట. సో మొత్తానికి మూవీ అయితే బానే ఉంది గైస్. మంచి థ్రిల్లింగ్ గా, అలాగే మంచి ట్విస్టులు కూడా పెట్టారు. కాకపోతే ఏంటంటే మూవీలో మైనస్ పాయింట్ ఏంటంటే, మొత్తం అన్ని ఏదో మిక్సీ చేసినట్టు అనిపించింది. మొత్తం అన్ని సీన్లు అన్ని మిక్స్ చేసి పెట్టినట్టు అనిపించింది అనమాట. అదొక మైనస్ పాయింట్. పర్లేదు, కాజల్ గారిది అయితే యాక్టింగ్ అదొక హైప్ అని చెప్పొచ్చు. అదే మూవీకి కొద్దిగా ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. ఇక ఫైటింగ్ సీక్వెన్సెస్, కొద్దిగా బీజిఎమ్స్ నాకు బాగా నచ్చింది. కాజల్ గారు ఫైటింగ్ సీక్వెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సౌండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించాయి. ఇంకా మూవీలో ప్లసెస్ అంటే పర్లేదు, దానికైతే కాజల్ గారు యాక్టింగ్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే మొత్తం ఏంటంటే కొద్దిగా హస్బెండ్ క్యారెక్టర్ కూడా హైప్ చేస్తే బాగుండేది మూవీకి. అదొక కొద్దిగా ప్లస్ అనిపించేది. ఇక సాంగ్స్ బీజిఎమ్స్ అంటూ బాగానే ఉన్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ కి వచ్చేస్తే పర్లేదు, బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కథ క్లింక్ అయ్యేటట్టు, ఎక్కడ లాగ్ అయితే అనిపించలేదు. ఇక క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. మొత్తానికి అయితే కాజల్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే మంచి హిట్ అవుతుందని అయితే అనిపిస్తుంది. నాకైతే బాగుంది గైస్, బాగానే అనిపించింది మూవీ అయితే. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5.3 అయితే ఇస్తున్నాను గైస్.